హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది 963 క్రియేషన్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకునే వంట చాలా పురాతన కాలమైన వంట, అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి వంట. వంటికి చాలా మంచిది, చల్లనిగా కూడా మన పొట్టని చాలా చల్లగా కూడా ఉంచుతుందంట. దాని పేరులోనే ఉంది ఈ వంట పేరు, చల్లపిండి అంటారు. ఈ వంట ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్గా మనం ఏ బౌల్లో చేసుకోవాలనుకున్నా ఆ బౌల్ పెట్టేసుకోవాలి. స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకోవాలి. అవి కొంచెం పచ్చిమిర్చి కూడా మనం ఎక్కువగా తీసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనికి తీసుకొని బాగా వేపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత అవి వేగనివ్వాలి. మంచిగా వేగితేనే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. మనము ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో ఆ కప్పుతోనే మనం మజ్జిగ అనేది తీసుకోవాలి. మెయిన్గా ఈ మజ్జిగ వల్లనే ఈ చల్లపిండికి చాలా టేస్ట్ వస్తుంది. మనం ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటే దానికి 3 కప్పులు మజ్జిగ అనేది పోసుకోవాలి. మజ్జిగని మంచిగా ఏమి వడకలు అలాంటివి, మీగడ అలాంటివి ఏం లేకుండా మంచిగా చిలకరించుకోవాలి. చిలకరించుకొని 3 కప్పులు అయ్యే విధంగా దాంట్లో వాటర్తో అడ్జస్ట్ చేసుకొని 3 కప్పులు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొంచెం బాగా తెల్లనివ్వాలి. తెల్లనిచ్చిన టైంలోనే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపోయిందో సరిపోలేదో అని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బాగా తెరిలిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న బియ్యపిండిని, ఇది తడి బియ్యపిండి ఏం కాదండి, మామూలుగా పొడి బియ్యపిండి లాంటిదే నేను తీసుకుంది, అలాంటిదే. దాన్ని బాగా తెరిలిన తర్వాత కొంచెం మనం రవ్వ ఎలా పోసుకుంటామో, ఉప్మాకి ఎలా రెడీ చేసుకుంటామో అలాగే దాన్ని సన్నని మంట పెట్టేసి మనం తిప్పుతూ కలుపుకోవాలి, కొంచెం కొంచెం పోసుకుంటూ. ఇప్పుడు ఫస్ట్ జారుడుగా ఉంటుంది, దాన్ని మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, బొంబాయి రవ్వకి ఎలా వస్తుందో జారుడుగా అలా వచ్చేలాగా దాన్ని బాగా కలుపుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ చల్లపిండి రెడీ అయిన తర్వాత దీన్ని మనకు నచ్చిన పచ్చడితో దేంతో అయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే ఆవకాయ పచ్చడిలోకి దీని టేస్ట్ చాలా బాగుంది అనిపించింది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఉప్మా తిని 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 బోర్ కట్టుండొచ్చు. ఇలా ఒకసారి బియ్యపిండి అంటూ ఎవరింట్లో అయినా ఉంటుంది, ఒకసారి వంట ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆది 963 క్రియేషన్స్.